గణేష్ శోభయాత్రకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ప్రస్తుతం ట్యాంక్ బండ్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే లివిల్ రెడ్డి చెప్పండి, అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నవరాత్రులకు సంబంధించి పూజలు అందుకున్న గణనాథుడు తన తల్లి అయిన గంగమ్మ ఒడిలోకి వడివడిగా అడుగులేస్తూ వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 2,32,000 పైచిలకు విగ్రహాలు ఏదైతే గణేష్ నిమజ్జనం పూర్తయినట్లు కూడా కొద్దిసేపటి క్రితమే జిహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. దాదాపు నగర వ్యాప్తంగా కూడా ఇదే కోలాహలం కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున గణనాథులు తన తల్లి అయిన గంగమ్మ ఒడిలోకి రావడానికి బయలుదేరిన నేపథ్యంలో భక్తులు కోలాటాలతో నృత్యాలు కోలాటాలతో జై గణేష బై బై గణేష అంటూ కూడా అడుగులు వేస్తూ గణనాథుడిని ఘనంగా వీడ్కోలు చెప్తున్నారు. ఏదైతే మనం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా గణేష్ శోభయాత్రతో కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. భక్తులంతా కూడా తన ఏదైతే వినాయక నిమజ్జనానికి సంబంధించి 9 రోజులు పూజలు అందుకున్న వినాయకుడిని చివరిసారి పూజలు చేసి సాగనంపేందుకు తన తల్లి అయిన గంగమ్మ ఒడిలోకి సాగనంపేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి ఖైరతాబాద్ వినాయకుడి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా గుర్తింపున్న బడా గణేష్గా చెప్పుకునే ఖైరతాబాద్ గణేశుడు మధ్యాహ్నం 1 గంట లోపే నిమజ్జనం కావడంతో దాదాపు సగం నిమజ్జనం పూర్తయినట్లుగానే అధికారులు భావిస్తారు. అందుకు అనుగుణంగా 1 గంట వరకే దాదాపు కూడా పూర్తయినాయి. ఇవాళ ఏదైతే సెక్రటరీ ఫ్లైఓవర్కి సంబంధించి ఆ మార్గంలో ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయినాయి. అదే ప్రధానంగా క్రేన్ నెంబర్ 1, 2, 3, 4, 5 వరకు భారీ వినాయకులు నిమజ్జనానికి ఉపయోగిస్తారు. ఈ 1, 2, 3, 4, 5 క్రేన్లకు సంబంధించి ఇప్పటివరకు కూడా పెద్ద ఎత్తున పెద్ద విగ్రహాలు రాకపోవడంతో ఈ 5 క్రేన్లకు సంబంధించిన పరిధిలో ఎలాంటి విగ్రహాల నిమజ్జనం కొనసాగడం లేదు. ఇటు ఏదైతే అటు పీవీ మార్క్లోని ఆ పక్కంతా కూడా ప్రత్యేకంగా పాండ్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పాండ్ల ద్వారా వినాయక నిమజ్జనం అంతా అక్కడ కొనసాగుతుంది. ఇటు సచివాలయం ఫ్లైఓవర్ నుంచి నేరుగా రాణిగంజ్ వరకు కూడా అటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా క్రేన్లు ఏర్పాటు చేశారు. ఆ క్రేన్ల ద్వారా ప్రత్యేకంగా వినాయక నిమజ్జనం కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే బాలాపూర్ గణనాథుడు 37 లక్షల పైచిలుకుతో ఇవాళ ఏదైతే రికార్డు చేసి సొంతం చేసుకున్న బాలాపూర్ గణనాథుడు ఏదైతే ఆ సచివాలయం ఫ్లైఓవర్ నుంచి నేరుగా అటు సైడ్ వెళ్ళి వినాయక నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయినాయి. ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా మరి కాసేపట్లో వినాయక నిమజ్జనానికి పోటెత్తే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే వినాయక ఏర్పాట్లన్నీ కూడా అంటే ప్రధానంగా ఏర్పాట్లకు ప్రత్యేకంగా చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ ద్వారా ఏదైతే పెద్ద విగ్రహాలు కావచ్చు ఆ చిన్న విగ్రహాలకు సంబంధించి ప్రత్యేకంగా వారికి పంపించే రూట్లకు సంబంధించి క్లియరెన్స్ ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారికి దగ్గరికి రాగానే మీ రూట్ ఇటు నుంచి వెళ్ళండి, ఇక్కడ వినాయక నిమజ్జనం చేసి ఆ రూట్లో వెళ్ళండి అని చెప్పేసి కూడా వారికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే వినాయక నిమజ్జనం అంతా కూడా కొనసాగుతుంది. జిహెచ్ఎంసీకి సంబంధించిన ప్రధానంగా బల్దియా సిబ్బంది అంతా కూడా ఏవైతే ఇక్కడ వేస్టేజ్ కావచ్చు వినాయక నిమజ్జనానికి సంబంధించిన అన్నింటిపైన కూడా ప్రధానంగా దృష్టి వారు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా పోలీసులకు సంబంధించి దాదాపు 25,000 పైచిలకు పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. వారంతా కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఏదైతే ప్రత్యేకంగా షీ టీమ్స్ సంబంధించి కూడా ఏదైతే ఆకతాయిలకు సంబంధించి వారిని కట్టడి చేసేందుకు షీ టీమ్స్ ప్రత్యేకంగా బలగాలను ఏర్పాటు చేశారు. వారు కూడా మఫ్టీలో ఉంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇటు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా కావచ్చు, షీ టీమ్స్ కావచ్చు, టాస్క్ ఫోర్స్ కావచ్చు, ఇతర పోలీసు భద్రతా సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. క్రేన్ నెంబర్ 1, 2, 3, 4, 5 భారీ విగ్రహాలకు సంబంధించిన నిమజ్జనం కొనసాగుతుంది. ఇక్కడ ఏదైతే ఇప్పటికే దాదాపు 2,32,000 పైచిలకు విగ్రహాలు పూర్తిగా నిమజ్జనం చేసిన తరుణంలో ఏదైతే గల్లుల్లో కావచ్చు ఇతర ప్రాంతాల్లో ఉన్న వినాయకుల నిమజ్జనానికి కూడా స్పీడప్ చేయాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం భావిస్తుంది. అందుకు అనుగుణంగా ఆయా రూట్లలో వచ్చే పోలీసులు కావచ్చు, ఆయా రూట్లలో వచ్చే ఆఫీసర్స్ వారికి ప్రత్యేకంగా కొన్ని సూచనలు సలహాలు చేస్తున్నారు. వెంటనే వినాయక నిమజ్జనానికి తరలించి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇవాళ రేపు 3 రోజుల పాటు సెలవునే. రేపు మధ్యాహ్నం క్లోజ్ చేస్తే మండే నుంచి యథావిధిగా నగరంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకుండా చూసేందుకు కూడా హైదరాబాద్ నగర పోలీసులు కావచ్చు హైదరాబాద్ సంబంధించిన అధికార యంత్రాంగం చేస్తుంది. ప్రత్యేకంగా ఏరియల్ వ్యూ ద్వారా కొద్దిసేపు క్రితమే అధికార యంత్రాంగం అంతా కూడా చార్మినార్ నుంచి ఇక్కడే హైదరాబాద్ వరకు అయితే ట్యాంక్ బండ్ వరకు ఉన్న గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ఏరియల్ వ్యూ చేశారు. దాని ద్వారా వినాయకులు ఏ రూట్లలో ఎక్కువగా ఉన్నాయి, ఇటు మొహంజాయ్ మార్కెట్ కావచ్చు, రాణిగంజ్ కావచ్చు, హిమాయత్ నగర్ కావచ్చు, ఇటు పోతే ఇందిరా పార్క్, లకడీ కపూల్, ఇటు ఏదైతే రాజ్భవన్ రూట్ ఇవన్నీ పూర్తిగా ఇప్పటికే పోలీసుల ఆధీనంలో ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా
వెహికల్స్ అలో చేయట్లేదు. కేవలం వినాయక నిమజ్జనానికి సంబంధించిన వెహికల్స్ మాత్రమే అలో చేస్తున్నారు. మిగతా వెహికల్స్ అలో చేయట్లేదు కనుక ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది పోలీస్ శాఖ. ప్రధానంగా ఈ ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం అయిపోయిన తర్వాత కొంత భక్తులు చాలామంది కూడా వినాయక నిమజ్జనం చేసిన ప్రాంతానికి వచ్చి ఇక్కడే గణనాథుని ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేశారని చెప్పేసి కూడా వారంతా భక్తిలో మునిగి తేలుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించిన వ్యర్థాలను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డిఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేకంగా ఇక్కడ గజయితగాళ్ళ సహాయంతో ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా ట్యాంక్ బండ్ లోపలికి కానీ ఏమైనా పడితే ఇట్లా ఒకవేళ వారిని రక్షించేది కూడా డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, గజయితగాళ్ళు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది అధికార యంత్రాంగం. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఏర్పాటు చేసింది ఆ ఏర్పాట్లు కొనసాగించే విధంగా కూడా ప్రత్యేకంగా అధికారులు ఆనాడే రూట్ మ్యాప్ చేశారు కనుక దానికి అనుగుణంగానే ఇవాళ నిమజ్జనం అంతా పూర్తవుతుంది. అటు సరూర్ నగర్ చెరువు కావచ్చు, నగర వ్యాప్తంగా కూడా సరూర్ నగర్ చెరువు కావచ్చు, ఇటు ఏఎస్ఆర్ నగర్లోని ఆ చెరువు కావచ్చు, ఇక్కడ అనేక చెరువులను ఏర్పాటు చేశారు. కుక్కటిపల్లిలోని కావచ్చు, ఇటు గండి మైసమ్మ, ఇటు శంషాబాద్ రూట్లో ఎక్కడికక్కడ వినాయక నిమజ్జనాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక గతంలోనే ఉన్నది కనుక ఆ ప్రణాళిక అనుగుణంగానే నిమజ్జనం ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఎక్కడ కూడా ఒక కోలాహల వాతావరణం అయితే నెలకొంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ, జై బై బై గణేష, జై జై గణేష్ అంటూ కూడా నినాదాలు ఇస్తూ గణనాథుని సాదరంగా తన తల్లైన గంగమ్మ ఒడిలోకి పంపిస్తున్న దృశ్యాలు మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం అయిపోయిన తర్వాత కొంత ఫ్లోటింగ్ తగ్గిందని చెప్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఇదే కొనసాగుతుంది. తర్వాత నేరుగా ఏదైతే ఆ ఖైరతాబాద్కి సంబంధించిన వినాయక నిమజ్జనం తర్వాత గల్లీలో ఉండే వినాయకుల స్పీడప్ చేయడానికి కూడా ప్రత్యేకంగా యంత్రాంగం తలమునకలైంది. ఇప్పటికే దానికి సంబంధించి కూడా అధికారులను అప్రమత్తం చేస్తుంది. రేపు 12-1 వరకు క్లోజ్ చేయాలి నిమజ్జనం అని చెప్పేసి కూడా ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు అయితే చేసింది. అయితే రూట్ మ్యాప్ ఆధారంగా ఎప్పటికప్పుడు వినాయక నిమజ్జన ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక కోలాహల వాతావరణం అవుతుంది. దాదాపు 25,000 మంది పోలీస్ సిబ్బందితో పాటు ఇటు హెల్త్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, జిహెచ్ఎంసీ బల్దియా సిబ్బంది అనేక మంది దీనికి సంబంధించి ఏర్పాట్లు తలమునకలయ్యారు. వారంతా కూడా ఇప్పటికే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా జిహెచ్ఎం సిబ్బంది కావచ్చు, ఇటు డిఆర్ఎఫ్ బృందాలు ఇటు ట్యాంక్ బండ్లో బోట్ల ద్వారా వారు పర్యవేక్షిస్తున్నారు. ఏమైనా జరిగితే ఖచ్చితంగా వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే పరిశీలిస్తున్నారు. వారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈ క్రేన్ నెంబర్ 1, 2కి సంబంధించి 1, 2, 3, 4, 5 సంబంధించి బడా గణేష్ అంటే పెద్ద విగ్రహాలకు మాత్రమే నిమజ్జనం చేస్తున్నారు కనుక ఖచ్చితంగా ఈ రూట్లలో కేవలం పెద్ద విగ్రహాలు మాత్రమే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. మరి కాసేపట్లో పెద్ద పెద్ద విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది. గల్లీలో నుండి వినాయకులందరినీ కూడా వీరికి తీసుకొస్తారని చెప్పేసి కూడా ఇక్కడ పోలీస్ యంత్రాంగం కావచ్చు, అక్కడ ఉన్న అధికారులు చెప్తున్న తరుణంలో వారికి గణనాథులను చివరిసారిగా చూసేందుకు పెద్ద నేతలు ఇక్కడికైతే క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా భక్తిలో మునిగి తేలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కాసేపటి క్రితమే ఇక్కడ ఒక భారీ వినాయకుడు వచ్చారు. దీన్ని మరి కాసేపట్లో నిమజ్జనం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రేన్లకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఏ క్రేన్ దగ్గరికి ఏ వినాయకుడు వెళ్ళాలి, ఇక్కడ వేసిన తర్వాత ఆ వెహికల్ ఎట్లా మూమెంట్ ఇవ్వాలనే ప్రతిదీ కూడా రూట్ మ్యాప్ ఆధారంగానే వారికి సూచనలు సలహాలు చేస్తున్నారు. దానికి ఆధారంగానే ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వారంతా కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం తర్వాత భారీ విగ్రహాలకు సంబంధించిన రాక మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఏదైతే గల్లులు కావచ్చు, ఇతర ఏరియాలో ఉన్న పెద్ద వినాయకులందరినీ కూడా తరలించేందుకైతే ఇప్పటికే సన్నద్ధమైంది యంత్రాంగం. దానికి అనుగుణంగా చేస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా కిక్కిరిసిపోయాయని చెప్పుకోవచ్చు. రాణిగంజ్ నుంచి మొదలుకుంటే హిమాయత్ నగర్, ఇటు హిమాయత్ నగర్ నుంచి మొదలుకుంటే లక్డికాపుల వరకు కూడా భారీగా గణనాథులను చూసేందుకు నగర ప్రజలంతా కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ గణనాథ నిమజ్జనం అంటే పెద్ద ఎత్తున వచ్చిన ఆస్కారం ఉంటుంది కనుక చాలా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జై గణేష, బై బై గణేష అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో అన్ని విగ్రహాలకు సంబంధించిన ఇక్కడ నిమజ్జనానికి సంబంధించి కూడా తీసుకొచ్చే ప్రయత్నం పోలీస్ శాఖ చేస్తుంది. మొత్తానికి గణనాథుల నిమజ్జనం ఉదయం నుంచి కూడా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. కొంత చెదురుమేర ఘటనల ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు అయితే చేసింది కనుక ఖచ్చితంగా అందుకు అనుగుణంగానే వినాయక నిమజ్జనం అంతా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజన. ఆల్ రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.